international groupings. ఇప్పుడు చెప్పేవన్నీ కూడా మెజారిటీ ఏంటి అంటే కంట్రీస్, డిఫరెంట్ కంట్రీస్ గ్రూప్స్ గా ఏర్పడ్డాయి అఫీషియల్ గా. ఇక్కడ అఫీషియల్ గా డిఫరెంట్ కంట్రీస్ గవర్నమెంట్స్ గ్రూప్స్ ఏర్పడ్డాయి గురించి మనం చెప్పుకుంటాం. ఓకేనా, రాసుకోండి, కొన్ని గ్రూప్స్ పేర్లు చెప్తాను, రాసుకోండి. మెయిన్ ఇవి డిస్కస్ చేయాలి. ఓకే, G7, G20, G20, G77, European Union, African Union, ASEAN, SAARC, బ్రిక్స్. సార్క్ తర్వాత బ్రిక్స్ రాయకండి, బిమ్స్టెక్ రాయండి. బిమ్స్టెక్, బ్రిక్స్. ఓకే, ఇవి కాకుండా ఇంకా వేరే గ్రూప్స్ కూడా ఉన్నాయి, కంట్రీస్ కి కాకుండా వేరే రకంగా అనుకోవచ్చు. చెప్తాను. ఓకే, షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్, OPEC, ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. చెప్తానండి, మీరు ఆ పేరు రాసుకుంటారు. OPEC, OPEC. అలాగే లేటెస్ట్ గా న్యూస్ లో ఉంది RCEP, NATO, ఓకే, ఇవి ఇంపార్టెంట్ ప్రెసెంట్ మనకి. ఇంకా ఉండొచ్చు, చాలా గ్రూప్స్ ఉంటాయి, నేను మర్చిపోయి ఉండొచ్చు. ప్రెసెంట్ మనకి ఇవి ఒక్కొక్కటి చెప్తూ వెళ్తాను. ఓకే, ప్రతిదీ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ అనిపించి మీకు అనిపించి నోట్ చేసుకోండి. స్టార్టింగ్ విత్ G7. ఫస్ట్ గ్రూపింగ్ is G7, group of 7, which was established in the year of 1973. Okay. It was a grouping of 7 countries. పేరులోనే ఉంది, 7 కంట్రీలు ఒక గ్రూప్ గా ఏర్పడ్డాయి. ఓకే, అయితే దీనికి ఫార్మల్ గా ఫస్ట్ ఎవరు ఉండేవారు? 1973లో 5 కంట్రీసే ఉండేవండి. ఓకేనా, వాళ్ళు పెట్టుకున్న పేరు ఏంటి అంటే లైబ్రరీ గ్రూప్ అని పేరు పెట్టుకున్నారు. 1973లో the G7 was established as library group, and it was renamed as G6 in 1975. 1975లో G6 గా రీనేమ్ చేయబడింది. ఓకే, 1976లో కెనడా యాడ్ అవ్వడం వల్ల G7 గా మారింది. ఓకే, ఎవరు యాడ్ అయ్యారండి? కెనడా. మిగతా కంట్రీస్ పేరు చెప్పలేదు, చెప్తాను. ఇనిషియల్ గా ఉన్న కంట్రీస్ పేరు చెప్తాను. ఓకే, G6లోకి కెనడా యాడ్ అవ్వడం వల్ల G7 గా మారింది. 1998లో సోవియట్ యూనియన్ కొలాప్స్ అయిపోయిన తర్వాత, సోవియట్ యూనియన్ అనేది కొలాప్స్ అయిపోయిన తర్వాత రష్యా కూడా ఈ గ్రూప్ లో జాయిన్ అయింది.
అప్పుడు G8 గా మారిందండి. ఓకే, అయితే మళ్ళీ 2014లో రష్యా బయటికి వెళ్ళిపోయింది. బయటికి వెళ్ళిపోలేదు, పంపించేశారు అనమాట. ఓకే, రష్యా బయటికి వెళ్ళిపోవడం వల్ల మళ్ళీ G7 గా మారింది. ఓకేనా, 2014లో రష్యాస్ మెంబర్షిప్ వాజ్ సస్పెండెడ్. రష్యాస్ membership was suspended when it annexed అంటే కలుపుకోవడం అనమాట. when it annexed క్రిమియా ఫ్రమ్ ఉక్రెయిన్కి చెందిన క్రిమియా అనే ప్రాంతాన్ని రష్యా అనెక్సేషన్ చేసుకోవడం వల్ల 2014లో దాన్ని బయటికి పంపించేశారండి. అంటే మళ్ళీ ఇప్పుడు ప్రెసెంట్ మనకి గ్రూప్ పేరు ఏంటి అండి? G7 గానే ఉంది ప్రెసెంట్. ఓకే, G7 లో కంట్రీస్ ఏంటి అంటే రాసుకోండి. USA, కాంటినెంట్ వైజ్ రాసుకోండి, బాగుంటుంది. USA, కెనడా. నార్త్ అమెరికాలో USA, కెనడా. యూరోప్ లో UK, ఫ్రాన్స్, జర్మనీ అండ్ ఇటలీ. UK, France, Germany and Italy. And from Asia there is only one country, Japan. 7 countries, 1 2 3 4 5 6 7. Okay, అంటే which of the following Asian countries part of G7 అని అడిగి ఇండియా, చైనా, జపాన్, సౌత్ కొరియా అలా ఇచ్చాడు. 4 ఆప్షన్లు ఇస్తే జపాన్ పేరు పెట్టాలి. ఓకేనా, G7లో ఉన్న ఏకైక ఏషియన్ కంట్రీ జపాన్. ఓకే, ఇందులో ఉన్న మొత్తం 3 కాంటినెంట్స్ కి సంబంధించిన ఏరియాస్ మాత్రం ఉన్నాయి, కంట్రీస్ మాత్రమే. ఇంకా మిగతా కాంటినెంట్స్ కి దీనికి సంబంధం లేదు. ఓకే, అయితే వీటితో పాటు యూరోపియన్ యూనియన్ ఈజ్ ఆల్సో ద అఫీషియల్ మెంబర్ ఆఫ్ G7. యూరోపియన్ యూనియన్ ఈజ్ ఆల్సో ద అఫీషియల్ మెంబర్ ఆఫ్ G7. ఓకే, దీనికంటూ ఒక హెడ్ క్వార్టర్స్ అనేది లేదండి. G7 హ్యాస్ నో హెడ్ క్వార్టర్. ఎవరి దగ్గర ప్రెసిడెన్సీ ఉంటుందో వాళ్ళే ఇంకా హెడ్ క్వార్టర్ లెక్క అనమాట. ఓకేనా, ఇట్ హ్యాస్ నో హెడ్ క్వార్టర్. ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్, ఇప్పుడు మనకి కరెంట్ అఫైర్స్ లో కాబట్టి చెప్తున్నాను, అవసరం లేదు కానీ జనరల్ గా కరెంట్ అఫైర్స్ లో జరిగింది కాబట్టి, G7 సమ్మిట్ జరిగింది కాబట్టి చెప్తున్నాను, రాసుకోండి. ఓకే, రీసెంట్లీ 47th summit of G7 countries was held. 47th summit of G7 countries was held at Carbis Bay. కార్నవాల్ అనే ప్రాంతంలోని కార్బిస్ బేలో జరిగింది. అది ఎక్కడ ఉందంటే యూకేలో ఉందన్నమాట. కార్బిస్ బే, కార్నవాల్, UK, యునైటెడ్ కింగ్డమ్. ఫ్రమ్ 11th to 13th June 2021. 11th to 13th June 2021. మేబీ మీకు కరెంట్ అఫైర్స్ లో చెప్పుండొచ్చు. ఓకే, దీనికి స్పెషల్ గా 3 కంట్రీస్ ని ఇన్వైట్ చేసింది యూకేలో మీటింగ్ జరుగుతుంది కాబట్టి UK 3 కంట్రీస్ ని ఇన్వైట్ చేసింది. ఓకే, UK ఇన్వైటెడ్ 3 countries టు ద G7 మీట్. అవి ఏంటి అంటే ఇండియా, సౌత్ కొరియా అండ్ ఆస్ట్రేలియా. ఈ మూడింటికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ మూడింటిని కలిపి G7 ని G10 గా చేయాలి అని చెప్పి అనుకుంటున్నారు. కాకపోతే ఇంకా పూర్తి స్థాయిలో అమల్లోకి రావట్లేదు. ఓకేనా, ఇండియా, సౌత్ కొరియా, ఆస్ట్రేలియా మూడింటిని కలిపి G7 ని ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నారు. కాకపోతే అది ఇంకా అమల్లోకి రాలేదు. ద కంట్రీస్ వర్ ప్లానింగ్ టు ఎక్స్పాండ్ G7
బై జాయినింగ్ ఇండియా, సౌత్ కొరియా అండ్ ఆస్ట్రేలియా. ఓకే, 2021 లో ఈ ముగ్గురిని ఇన్వైట్ చేసింది యూకే. అయితే ఈ సమ్మిట్ లో జరిగిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్, ఓకేనా, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, ఒకటి టాక్సేషన్ కి సంబంధించి, టాక్సేషన్, ఇంటర్నేషనల్ టాక్సేషన్ కి సంబంధించి దే హ్యావ్ ప్రపోజ్డ్ ఏ న్యూ ట్యాక్స్ కాల్డ్ గ్లోబల్ మినిమం కార్పొరేషన్ ట్యాక్స్. గ్లోబల్ మినిమం కార్పొరేషన్ ట్యాక్స్, గ్లోబల్ మినిమం కార్పొరేషన్ ట్యాక్స్ అనే ఒక కొత్త ట్యాక్స్ ని కంపెనీస్ మీద, వేటి మీద, మల్టీనేషనల్ కంపెనీస్ మీద విధించడానికి వీళ్ళు ఒక ఒప్పందానికి వచ్చారు. ఓకేనా, G7 కంట్రీస్. ఏంటి అంటే దీనికి ఏంటంటే కారణం, జనరల్ గా ఒక కంపెనీస్ అన్ని కూడా ఏం చేయాలి, ఒక కంపెనీ ఒక కంట్రీలో ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఉందనుకోండి, వాడు వేరే దేశంలో బ్రాంచ్ ఓపెన్ చేశాడు. అక్కడ ఓపెన్ చేసి ఏం చూపిస్తున్నాడు, ఆ దేశంలో ట్యాక్స్ తక్కువగా ఉన్నాయనుకోండి, ఆ దేశంలోనే తనకు ఆదాయం అంతా వచ్చినట్టుగా, ఆదాయం అంతా అక్కడే వచ్చింది కాబట్టి అక్కడ ట్యాక్స్ మాత్రమే కట్టే విధంగా చూపించుకుంటున్నాడు. అందువల్ల ఏమవుతుంది అంటే మిగతా దేశాలు దెబ్బతింటున్నాయి. ఎందుకంటే మాక్సిమం కొన్ని కంట్రీస్ ఉంటాయి ట్యాక్స్ హెవెన్ కంట్రీస్, అక్కడ ట్యాక్స్ చాలా తక్కువ, కొన్ని కంట్రీస్ లో ట్యాక్స్ కూడా ఉండదు అసలు. ఓకేనా, అలాంటి కంట్రీస్ లో వీళ్ళు బ్రాంచెస్ ఎస్టాబ్లిష్ చేసి మొత్తం ఆదాయం అంతా కూడా అక్కడే వచ్చినట్టుగా చూపిస్తున్నారు. కాబట్టి మిగతా కంట్రీస్ దెబ్బతింటున్నాయి, ఒక ట్యాక్స్ సరిగ్గా అందట్లేదు. అందుకని వీటి కోసము మినిమం ఒక 15% గ్లోబల్ మినిమం కార్పొరేషన్ ట్యాక్స్ విధించడానికి the G7 countries were agreed. The G7 countries were agreed. ఇండియా ఎందుకు లేదంటే ఇండియాకి అంత వాల్యూ లేదు. రెఫరెన్స్, ఇండియాకి అంత వాల్యూ లేదంటే గ్లోబల్ లెవెల్లో. ఇవన్నీ కూడా డెవలప్డ్ కంట్రీస్ అండి. ఇండియా ఇస్ నాట్ ఏ డెవలప్డ్ కంట్రీ, ఇండియా ఇస్ డెవలపింగ్ కంట్రీ. ఇంకా ప్రెసెంట్ ఫార్ములాను ఫాలో అయితే మనము ఇంకా డెవలపింగ్ కంట్రీగానే ఉంటాం. ఓకేనా, ఇండియా బ్యాక్వర్డ్ క్లాస్ లోనే ఉంది. ఇంకా ఇండియా ఇస్ నాట్ ఏ డెవలప్డ్ కంట్రీ, అందుకే ఇండియా లేదు. ఓకేనా, దీస్ ఆల్ ఆర్ మోస్ట్ డెవలప్డ్ నేషన్స్ ఆఫ్ ది వరల్డ్. ఓకేనా, సెకండ్ ఏంటి అంటే కార్బిస్ బే డిక్లరేషన్. కార్బిస్ బే డిక్లరేషన్, కార్బిస్ బే డిక్లరేషన్ దేనికోసం అంటే పాండమిక్స్ కోసం, టు ప్రివెంట్ ఫ్యూచర్ పాండమిక్స్. టు ప్రివెంట్ ఫ్యూచర్ పాండమిక్స్ అంటే ఒకవేళ ఇప్పుడు పాండమిక్ రావడానికి కారణం ఏంటి, మీకు చెప్పాను ఆల్రెడీ, ఎండమిక్, ఎపిడమిక్, పాండమిక్, అవుట్ బ్రేక్ అన్ని చెప్పాం, గుర్తుందా లేదా మీకు? ఓకేనా, అది ఫస్ట్ వచ్చినప్పుడే మనం గుర్తించలేకపోవడం వల్ల, అలాగే దాన్ని కంట్రోల్ చేయడానికి సరిపడా మెజర్స్ తీసుకోకపోవడం వల్ల, అలాగే ఇన్ఫర్మేషన్ షేరింగ్, కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల అది పాండమిక్ గా రూపుదిద్దుకొని మొత్తం ప్రపంచాన్ని అంతా కూడా స్ప్రెడ్ అయిపోయింది. అదే అందరి మధ్య కమ్యూనికేషన్ ఉంది, అందరూ నీట్ గా ఒకరికొకరు కోఆపరేట్ చేసుకుంటూ ఉంటే ఇది COVID-19 ఇంత దీనిగా స్ప్రెడ్ అయ్యే అవకాశం చాలా తక్కువ. ఓకేనా, కోఆపరేషన్ లేకపోవడం వల్ల జరిగింది. అందుకని ఫ్యూచర్ లో పాండమిక్స్ రాకుండా ఆపడానికి, ఓకేనా, పాండమిక్స్ రాకుండా ఆపడానికి ఈ కార్బిస్ బే డిక్లరేషన్ అనేది చేశారు. ఎవరు చేశారంటే G7 కంట్రీస్ చేస్తాయి. ఓకేనా, అండ్ దే ప్లెడ్జ్డ్ PLEDGED pledged to donate. They pledged to donate over 1 billion doses of vaccine. 1 billion doses of vaccine, COVID vaccine, 1 billion doses of vaccine for poor nations. Poor nations ki 1 billion doses vaccine supply చేయడానికి కూడా వాళ్ళు ప్లెడ్జ్ చేశారండి. ఓకేనా, అందులో మెజారిటీ half of the vaccines are from USA. థర్డ్ పాయింట్ ఏంటి అంటే
కార్బన్ ఎమిషన్స్ ని తగ్గించడానికి టు హెల్ప్ పూర్ కంట్రీస్ cut their carbon emissions. పూర్ కంట్రీస్ కు కార్బన్ ఎమిషన్స్ తగ్గించుకోవడానికి హెల్ప్ చేస్తారన్నమాట. దానికోసం ఏంటి అంటే $100 billion పర్ ఇయర్ ఖర్చు పెట్టడానికి ముందుకు వచ్చారు, కాంట్రిబ్యూట్ చేయడానికి ఇవన్నీ కంట్రీస్ కలిసి. ఓకేనా, ఇయర్ కి $100 billion. దేనికోసం అండి? పూర్ కంట్రీస్ కార్బన్ ఎమిషన్స్ తగ్గించుకోవడానికి హెల్ప్ చేయడానికి. అలాగే బై 2050 నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్. నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్. వాట్ ఈస్ నెట్ జీరో కార్బన్ ఎమిషన్? ఎనీ ఐడియా? నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్ అంటే ఏంటండి? నవీన్, సమీర్, ఎవరైనా? నో ఐడియా? రెస్పాండ్ అవ్వండి ఒకసారి. తెలుసా తెలీదా? నా వాయిస్ వినిపిస్తుందండి? పొల్యూషన్ లెస్ దాన్ 2.5 కాదు. నో ఐడియా. నెట్ జీరో ఎమిషన్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు కంట్రీ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ఏ కంట్రీ, ఇండియా తీసుకోండి. ఇండియా ఒక ఇయర్ లో 100 tons కార్బన్ డైఆక్సైడ్ ని రిలీజ్ చేస్తుంది అనుకోండి. 100 tons కార్బన్ డైఆక్సైడ్ ని రిలీజ్ చేస్తుంది, బయట ఎన్విరాన్మెంట్ లోకి రిలీజ్ చేస్తుంది. ఓకేనా? అయితే ఈ 100 tons కార్బన్ డైఆక్సైడ్ కూడా ఎన్విరాన్మెంట్ లోకి యాడ్ అవుద్ది. అయితే అలాగే ఎన్విరాన్మెంట్ లో ఉండిపోయేదా? ఉండదు. ఏమవుద్ది? ఈ కార్బన్ డైఆక్సైడ్ ని మళ్ళీ చెట్లు అనేవి పీల్చుకుంటాయి కంపల్సరిగా, మొక్కలకి కంపల్సరిగా కావాలి. అయితే ఇక్కడ ఉన్న చెట్లు, ఇండియాలో ఉన్న చెట్లు ఆ సంవత్సరంలో 50 tons కార్బన్ డైఆక్సైడ్ ని పీల్చుకున్నాయి. 50 tons కార్బన్ డైఆక్సైడ్ ని పీల్చుకున్నాయి. అంటే ఇప్పుడు వాళ్ళ యొక్క నెట్ ఎమిషన్స్ ఎంత? ఓకేనా, వాళ్ళ ఎమిషన్స్, యాక్చువల్ ఎమిషన్స్ అయితే 100 tons, కానీ నెట్ అయితే 100 లో 50 మళ్ళీ అక్కడ ఉన్న చెట్లు పీల్చుకుంటున్నాయి కాబట్టి వాళ్ళ నెట్ ఎమిషన్స్ ఓన్లీ 50 అన్నమాట. ఓకేనా వర్ష? ఓకే, వాళ్ళ యొక్క నెట్ ఎమిషన్స్ ఓన్లీ 50 అన్నమాట. అయితే ఈ 50ని కాస్త పూర్తిగా ఏం చేయాలి? 100 గా చేయాలి. అంటే అక్కడ చెట్లు నాటాలన్నమాట. ఎన్ని నాటాలి? కంప్లీట్ గా అక్కడ ఎంత ఎమిషన్స్ అయితే వస్తున్నాయో, ఎంత ఎమిషన్స్ అయితే కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అయితే వస్తున్నాయో అంత ఎమిషన్ కూడా ఆ చెట్లు పీల్చుకునే విధంగా మీరు తయారు చేస్తే అప్పుడు ఏమవుద్ది? 100 tons మీరు రిలీజ్ చేస్తున్నారు, మీ దేశంలో ఉన్న చెట్లు 100 tons కార్బన్ డైఆక్సైడ్ ని సంవత్సరానికి ఫిల్టర్ చేస్తున్నాయి. అంటే మీ యొక్క నెట్ ఎమిషన్స్ ఎంత అండి? జీరో ఎమిషన్స్, నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్. ఓకేనా? అర్థమైందా నెట్ జీరో ఎమిషన్ అంటే? చెప్పాలంటే ప్రెసెంట్ మనకి భూటాన్ ఉంటది. భూటాన్ కంట్రీ నెగిటివ్ ఎమిషన్స్ అన్నమాట. నెగిటివ్ అంటే ఏంటి? వాళ్ళు రిలీజ్ చేసే కార్బన్ డైఆక్సైడ్ కంటే కూడా వాళ్ళు ఫిల్టర్ చేసే కార్బన్ డైఆక్సైడ్ చాలా ఎక్కువ అన్నమాట. ఓకేనా? అది నెట్ జీరో ఎమిషన్స్. నెట్ జీరో ఎమిషన్స్ రీచ్ అవ్వడానికి కూడా వీళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు. ఎప్పటికండి? 2050కి. ఓకే, ఇది G7 సమ్మిట్ అండి. ఓకేనా? తర్వాత G20 గ్రూప్ ఆఫ్ 20. ఇందులో ఇండియా ఉందండి. ఇండియా ఇందులో ఉంది. G20 ఇండియా ఇస్ ఏ మెంబర్ ఆఫ్ G20. గ్రూప్ ఆఫ్ 20లో ఇండియా మెంబర్ గా ఉంది. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1999. In the year of 1999, after a severe world economic crisis,
వరల్డ్ ఎకనామిక్ క్రైసిస్ వచ్చింది 1998లో. ఆ తర్వాత మనకి ఈ G20 అనే గ్రూప్ ని స్టార్ట్ చేశారంట. G20 అనే గ్రూప్ ని స్టార్ట్ చేశారు. ఓకేనా. ఇట్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ వరల్డ్స్ లార్జెస్ట్ ఎకానమీస్. ఇట్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ most of world's largest economies, both industrialized countries and developing countries. Okay, largest economies G7 లో ఉన్నవి కేవలము డెవలప్డ్ కంట్రీస్ అండి. ఇన్ అడిషన్ టు G7 దేర్ ఆర్ డెవలపింగ్ నేషన్స్ కూడా ఉన్నాయి కదా. లార్జెస్ట్ ఎకనమీస్ లో డెవలపింగ్ నేషన్స్ ఉన్నాయి. ఆ డెవలపింగ్ నేషన్స్ కూడా కలిపితే ఈ ప్రపంచంలో ఉన్న లార్జెస్ట్ ఎకానమీస్ అన్ని మనకి G20గా ఏర్పడ్డాయి. ఓకేనైతే ఇది G7 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఈ G7 ప్లస్ ఎక్స్ట్రా 13 డెవలపింగ్ కంట్రీస్ కలిసి మనకి G20గా ఏర్పడ్డాయి. G20గా ఏర్పడ్డాయి. అయితే 13 కాదు 12 ఎందుకంటే ఇంకొక 13th మెంబర్ ఏంటి అంటే యూరోపియన్ యూనియన్ అన్నమాట. 13th మెంబర్ ఏంటండి? యూరోపియన్ యూనియన్. G7 ప్లస్ 12 డెవలపింగ్ నేషన్స్ ప్లస్ యూరోపియన్ యూనియన్ ఇవన్నీ కలిసి మొత్తం 12 + 7 + 1 మొత్తం 20 మెంబర్స్ కలిసి ఒక G20 అనే గ్రూప్ ఏర్పడ్డాయి. ఓకేనా. మొత్తం ఇందులో అఫీషియల్ వెబ్సైట్ ప్రకారం అంటే G20 అఫీషియల్ వెబ్సైట్ ప్రకారం it has 80% of G7 countries, G20 countries have 80% of world GDP. 80% of world GDP. ఇది అఫీషియల్ గా G20 వెబ్సైట్ ప్రకారం చెప్తున్నాను నేను. వికీపీడియా ఇంకెక్కడ చాలా దగ్గర చేంజెస్ ఉన్నాయి. And 75% of international trade. These countries account for G20 countries account for 80% of world GDP, 75% of international trade, 60% of world population, 60% of world population, and next half of the world area. Half of the world area. They cover half of the world area. Okay. అయితే since 1999 it is a consultation forum between G20 is a mere consultation forum between finance ministers and governors of central bank. 1999 నుంచి ప్రారంభమైనప్పుడు దీనికి ఎవరు కూడా మన ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లు వీళ్ళెవరు వెళ్ళేవారు కాదు. ఓకేనా. కేవలము ఫైనాన్స్ మినిస్టర్స్, గవర్నర్స్ ఆఫ్ సెంట్రల్ బ్యాంక్స్ మాత్రమే అటెండ్ అయ్యేవారు అన్నమాట వీటి మీటింగ్స్ కి. అసలు వీళ్ళలో ఆ G20లో వాళ్ళే ఉండేవారు. అయితే మళ్ళీ 2008లో ఎకనామిక్ క్రైసిస్ వచ్చింది. సిన్స్ 2008 ఎకనామిక్ క్రైసిస్ it became a forum of heads of government or state. It began a forum of heads of governments or heads of state. Heads of state ante veru, heads of government ante verandi. Head of state ante for example India తీసుకున్నాం అనుకోండి. Head of state అంటే స్టేట్ కి అధినేత ఎవరు? Any idea? Who is the head of state of India? Prime Minister? No. Head of state ante president వస్తారండి. ఓకేనా. హెడ్ ఆఫ్ గవర్నమెంట్ అంటే ప్రైమ్ మినిస్టర్ వస్తారు. ఇండియాలో, మిగతా దేశాలతో మనకి సంబంధం లేదు. ఇన్ ఇండియా హెడ్ ఆఫ్ స్టేట్ ఈస్ ప్రెసిడెంట్ అండ్ హెడ్ ఆఫ్ గవర్నమెంట్ ఈస్ ప్రైమ్ మినిస్టర్. హెడ్ ఆఫ్ గవర్నమెంట్ ఈజ్ ప్రైమ్ మినిస్టర్. అంటే గవర్నమెంట్ కి హెడ్ ఎవరు అంటే ప్రైమ్ మినిస్టరు. స్టేట్ మొత్తం దేశానికి హెడ్ ఎవరు అంటే
ప్రెసిడెంట్ అన్నమాట. ఓకేనా. 2008 నుంచి ఎకనామిక్ క్రైసిస్ వచ్చిన తర్వాత ఇది డైరెక్ట్ గా హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్స్ మీట్ అవ్వడం మొదలు పెట్టారు. అప్పటి నుంచి హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్స్ కానీ హెడ్స్ ఆఫ్ స్టేట్స్ కానీ మీట్ అవ్వడం మొదలు పెట్టారు అనమాట. ఓకేనా. ఇప్పుడు 2020లో డిజిటల్ గా దీని యొక్క సమ్మిట్ అనేది జరిగిందండి. G20 సమ్మిట్ డిజిటల్ గా జరిగింది 2020లో. డిజిటల్ గా అంటే వర్చువల్ గా జరిగింది. ఓకేనా. విచ్ వాజ్ హోస్ట్ బై Saudi Arabia, which was hosted by Saudi Arabia. And in 2021, the G20 summit will be hosted by Italy at Rome. Rome lo jarugudandi 2021 lo at Rome. In October లో జరుగుతుంది. ఓకేనా. అక్టోబర్ 2021 లో రోమ్ లో జరుగుతుంది. అంటే ప్రెసిడెంట్ ఎవరు అంటే రోమ్ అన్నమాట. G20 ప్రెసిడెంట్ అనేది ప్రెసిడెన్సీ అనేది ఇయర్కి మారుతూ ఉంటది. ఎవరైతే ప్రెసిడెంట్ గా ఉంటారో వాళ్ళే ఆ సంవత్సరం G20 సమ్మిట్ ని హోస్ట్ చేస్తారు. ఓకే. మీకు కంట్రీస్ పేర్లు కావాలంటే రాసుకోండి, ఎందుకంటే 12 కంట్రీసే కాబట్టి రాసుకోవడంలో ఏం ప్రాబ్లం లేదు. ఓకే. డిక్షనరీ ఆర్డర్: అర్జెంటీనా, ఆస్ట్రేలియా, లేకపోతే కాంటినెంట్ వైజ్ చెప్తాను, ఎందుకు మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. కాంటినెంట్ వైజ్ రాసుకోనుకోండి. సౌత్ అమెరికాలో అర్జెంటీనా, బ్రెజిల్. అర్జెంటీనా, బ్రెజిల్. ఓకే. అండ్ ఇన్ యూరోప్, ఎందుకంటే యూరోపియన్ యూనియన్. Europe is represented by European Union. And in Asia, China, India, South Korea, China, India, South Korea, Saudi Arabia, Turkey. Saudi Arabia and Turkey. నార్త్ అమెరికాలో మెక్సికో ఒకటి అండి, రాయలేదు కదా, నార్త్ అమెరికా రాయలేదు. మెక్సికో, నార్త్ అమెరికాలోని మెక్సికో. అండ్ ఆస్ట్రేలియా, ఇది ఆసియాలో ఇంకోటి కూడా రాసుకోండి, ఇండోనేషియా కూడా రాసుకోండి. అంటే ఏషియన్ మెంబర్సే ఎక్కువ ఉన్నాయి. అంటే ప్రపంచంలో డెవలపింగ్ కంట్రీస్ అన్ని ఎక్కువ ఎక్కడ ఉన్నాయంటే ఏషియాలోనే ఉన్నాయి. ఓకే. అండ్ ఫైనల్లీ ఆస్ట్రేలియా కాంటినెంట్ లో ఓన్లీ ఆస్ట్రేలియా. ఓకే. మెక్సికో, అర్జెంటీనా, బ్రెజిల్, యూరోపియన్ యూనియన్, చైనా, ఇండియా, సౌత్ కొరియా, సౌదీ అరేబియా, ఇండోనేషియా, టర్కీ, ఆస్ట్రేలియా. దీస్ ఆర్ ద మెంబర్స్ ఆఫ్. ఇంకోటి ఉండిపోయింది, ఆఫ్రికాలో చెప్పలే కదా, రిపబ్లిక్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా. దీస్ ఆర్ ద మెంబర్స్ ఆఫ్ G20. అలాంగ్ విత్ రష్యా. అంటే ఒకప్పుడు G8 లో కలిపి ఉండేది కదా, రష్యా తీసారు కానీ G8 లో ఉండేది కదా, మరి G8 లో ఉండేదాన్ని. ఓకేనా. రష్యా G8 లో ఉండేది, G8 లోంచి తీసేశారు, కానీ G20 లోంచి తీయలేదు. G20 లో మాత్రం రష్యా ఉంచారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. G7 లోంచి అయితే తీసేశారు కానీ G20 లోంచి తీయలేదు. G77, group of 77, established in the year of 1969. Geneva has headquarters. Okay. It is grouping of developing countries of UN.
UN. It is grouping of developing countries of UN. ఓకే, అయితే పేరు ఇది G77 కానీ ఇందులో ప్రెసెంట్ 134 మెంబర్ స్టేట్స్ ఉన్నాయండి. 134 మెంబర్స్ ఉన్నారు. ఓకే, ఇండియా, చైనా, అసలు మొత్తం డెవలపింగ్ కంట్రీస్ అన్ని కూడా ఇందులో ఉన్నాయి. ఓకేనా, ఇండియా, చైనా, బ్రెజిల్, అర్జెంటీనా, బంగ్లాదేశ్, కాంబోడియా. ఓకే, చాలా మ్యాక్సిమం మొత్తం ప్రపంచంలో ఉన్న మెజారిటీ ఆఫ్ డెవలపింగ్ కంట్రీస్ ఇందులో ఉన్నాయి. ఓకే, 134 మెంబర్ స్టేట్స్ ఉన్నాయి. ఓకే, 2021 చైర్మన్షిప్ ఎవరి చేతిలో ఉంది అంటే గినియా చేతిలో ఉందండి. గినియా అంటే ఒక ఆఫ్రికన్ కంట్రీ అనమాట. ఓకే, గినియా చేతిలో G77 యొక్క లీడర్షిప్ అనేది ప్రెసెంట్ ఉంది 2021 ఇయర్. ఈ G77 లోనే ఇంకా దీని లోపల ఇంకొక ఆర్గనైజేషన్ ఉందండి. ఓకేనా, G77 వాటిని డెవలప్ చేయడం కోసం G24 అనే ఒక గ్రూప్ ని స్టార్ట్ చేసింది. ఓకేనా, G24 స్టార్ట్ చేసింది ఎవరండి? G77. G77 అంటే ఏంటి? డెవలపింగ్ కంట్రీస్ ఆఫ్ యుఎన్ఓ. ఓకేనా, అందులో G24 అనేది ఇంకో గ్రూప్ అన్నమాట G77 లో. ఓకే, దీని పేరేంటి? G24 పేరేంటి అంటే ఇంటర్ గవర్నమెంటల్ గ్రూప్ ఆఫ్ 24 on international monetary affairs. International monetary affairs and development. Monetary affairs and development. G24 అనేది G77 ఏర్పరిచిన ఒక విభాగం అండి. ఓకేనా, దేనికోసం అంటే మోనిటరీ అఫైర్స్ డెవలప్మెంట్ ని చూసుకోవడం కోసం. ఓకే, ఈ డెవలపింగ్ కంట్రీస్ యొక్క మోనిటరీ అఫైర్స్ ని అలాగే వాటి యొక్క డెవలప్మెంట్ ని చూసుకోవడం కోసం G24 అనే ఒక గ్రూప్ ని ఏర్పాటు చేసింది. ఎప్పుడు అంటే 1971 లో. 1969 లో G77 ఏర్పడింది కదా, 1971 లో ఇది G24 ఎస్టాబ్లిష్ చేసింది. ఇందులో ప్రెసెంట్ 28 మెంబర్స్ ఉన్నాయండి. 28 మెంబర్ స్టేట్స్ ఉన్నాయి. 28 మెంబర్స్ ప్లస్ చైనా ఈజ్ ఏ స్పెషల్ ఇన్వైటీ టు G24 అన్నమాట. 28 మెంబర్స్ ప్లస్ చైనా. గుర్తుపెట్టుకోండి, ఇండియా దీనిలోని మెంబర్, ఎందులో? G77 లోను మెంబరే, G24 లో కూడా మెంబరే. ఓకే, G24 లో కూడా మెంబర్ గానే ఉంది. ఓకే, ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ నెక్స్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్, యూరోపియన్ యూనియన్. As the name indicates, it is the grouping of the continent of Europe. యూరోప్ కాంటినెంట్ యొక్క కంట్రీస్ అన్ని కలిసి ఒక గ్రూప్ గా ఏర్పడ్డాయండి. ఓకేనా, అదే యూరోపియన్ యూనియన్ అన్నమాట. ఓకేనా, it is formed as European Union is formed as European Economic Community. In the year of 1958. 1958లో యూరోపియన్ యూనియన్ అనేది ఓకేనా ఎస్టాబ్లిష్ చేసినప్పుడు దీని పేరు యూరోపియన్ యూనియన్ కాదు. దీని పేరు ఏంటి అంటే యూరోపియన్ ఎకనామిక్ కమ్యూనిటీ. European Economic Community was established in the year of 1958 by Treaty of Rome.
ట్రీటీ ఆఫ్ రోమ్ ద్వారా మనకి ఇది ఏర్పడిందండి. ట్రీటీ ఆఫ్ రోమ్ ద్వారా మనకి ఇది ఏర్పడింది. అయితే ఇందులో యూరోప్ లో ఉన్న అన్ని కంట్రీస్ కూడా మెంబర్స్ గా లేవండి. ఓకేనా. ఫస్ట్ అసలు చెప్పాలంటే యూరోపియన్ ఎకనామిక్ కమ్యూనిటీలో కేవలం 6 కంట్రీస్ ఉండేవి అన్నమాట. 6 కంట్రీస్ ఉన్నాయి. ఓకే, ఎన్ని ఉండేవి? 6 కంట్రీస్. బెల్జియం, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, లగ్జంబర్గ్ అండ్ నెదర్లాండ్స్. ఈ 6 కంట్రీస్ కలిసి మనకి యూరోపియన్ ఎకనామిక్ కమ్యూనిటీ స్టార్ట్ చేశాయి. దీనిలో ఇంకొక 22 కంట్రీస్ జాయిన్ అయ్యి ఒక ఇయర్ బై ఇయర్, ఇప్పుడు మనకి అన్ని ఒకసారి జాయిన్ అవ్వగలరు. ఎప్పుడు కూడా ఇయర్ బై ఇయర్ జాయిన్ అయ్యి మెంబర్షిప్ ని 28కి ఇంక్రీజ్ చేశాయి. అంటే 28 మెంబర్స్ అని రాసికండి. ఓకేనా. అయితే ఇందులో ఆన్ 31st January 2020 యునైటెడ్ కింగ్డమ్ లెఫ్ట్ యూరోపియన్ యూనియన్. చాలా సంవత్సరాల నుంచి ఉన్నది. 2020లో ఎగ్జిట్ అయిపోయింది. దాన్నే బ్రెగ్జిట్ అని పేరు పెట్టారు. డిక్షనరీ వర్డ్ కూడా పెట్టేశారు దానికి, బ్రెగ్జిట్ అని. అంటే ఇప్పుడు మేము ప్రెసెంట్ మెంబర్షిప్ ఎంత అండి? 27 యూరోపియన్ కంట్రీస్. 27 యూరోపియన్ కంట్రీస్. యూరోప్ లో మనకి మొత్తం 50 కంట్రీస్ ఉన్నాయి. సావరెన్ కంట్రీస్ ఉన్నాయి 50 కంట్రీస్. అందులో మనకి 27 కంట్రీస్ యూరోపియన్ యూనియన్ లో మెంబర్స్ గా ఉన్నాయి. 27 కంట్రీస్ యూరోపియన్ యూనియన్ లో మెంబర్స్ గా ఉన్నాయి. ఓకే. In 1993 European Economic Community was renamed as European Union. 1993లో యూరోపియన్ ఎకనామిక్ కమ్యూనిటీ అనేది యూరోపియన్ యూనియన్ గా మార్చబడింది. ఓకే, మీకు తెలుసు కదా యూరోపియన్ యూనియన్ ఫ్లాగ్ ఎలా ఉంటుంది అంటే బ్లూ కలర్ ఫ్లాగ్ ఉంటుంది. మొత్తం స్టార్స్ ఉంటాయి బ్లూ కలర్ ఫ్లాగ్ మీద. ఒక సర్క్యులర్ షేప్ లో గోల్డ్ కలర్ లో స్టార్స్ అనేవి ఉంటాయి. ఓకేనా. ఇలా ఉంటది యూరోపియన్ యూనియన్ ఫ్లాగ్ అనేది. ఓకే. ద యూరోపియన్ యూనియన్ ఈజ్ హెడ్ క్వార్టర్డ్ ఇన్ బ్రెజిల్స్. BRUSSELS, బ్రెజిల్స్ అనకూడదు, బ్రసెల్స్. ఇన్ బెల్జియంలోని బ్రసెల్స్ లో మనకి యూరోపియన్ యూనియన్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఉంటుంది. ఇందులో 27 మెంబర్ స్టేట్స్ ఉన్నాయి. యూరోపియన్ కమిషన్ యొక్క ప్రెసిడెంట్ ఎవరు అంటే ఉర్సులా వాండర్లీన్. ఉర్సులా వాండర్లీన్ is the president of European Commission. European Commission అంటే ఏంటంటే it is a executive body of the European Union. అంటే మనకి ఇప్పుడు ఇండియా ఉన్న కంట్రీ, ఇండియన్ కంట్రీకి సెంట్రల్ క్యాబినెట్ ఉంటుంది. ఓకేనా. సెంట్రల్ క్యాబినెట్ అనేది మనకి ఎగ్జిక్యూటివ్ బాడీ అన్నమాట ఇండియన్ గవర్నమెంట్ మొత్తం ఇండియాకి. అలాగే యూరోప్ కి యూరోపియన్ కమిషన్ అనేది ఎగ్జిక్యూటివ్ బాడీ. ఎగ్జిక్యూటివ్ అంటే ఏంటి? లెజిస్లేటివ్ తయారు చేసిన లాస్ ని, చట్టాలని అమలు చేయడం వీళ్ళ యొక్క పని. ఓకేనా. అలాగే యూరోపియన్ కౌన్సిల్ అని ఒకటి ఉంటుందండి. యూరోపియన్ కౌన్సిల్ యొక్క ప్రెసిడెంట్ ఎవరు అంటే చార్లెస్ మైకెల్.
చార్లెస్ మైకిల్ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ యూరోపియన్ కౌన్సిల్. యూరోపియన్ కౌన్సిల్ అంటే ఇందులో ఎవరు ఉంటారంటే హెడ్స్ ఆఫ్ స్టేట్ ఆర్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్. హెడ్స్ ఆఫ్ స్టేట్ ఆర్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్. హెడ్స్ ఆఫ్ స్టేట్ ఆర్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ అంటే మొత్తం అన్ని దేశాల అధినేతలు మనకి ఇందులో ఉంటారన్నమాట. ఓకేనా, అన్ని దేశాల అధినేతలు కూడా మనకి ఇందులో ఉంటారు. తర్వాత అలాగే యూరోప్ కి ఒక పార్లమెంట్ కూడా ఉందండి. దీనికి ఎలక్షన్ జరుగుతాయి, దీనికి ఎంపీలు లెక్క అందరూ ఉంటారు, మెంబర్స్ ఉంటారు. నియర్లీ 751 మెంబర్స్ ఉంటారు. యూరోపియన్ పార్లమెంట్ అంటే మొత్తం యూరోప్ కి చట్టాలు చేయడానికి ఒక దేశానికి ఒక పార్లమెంట్ ఉండొచ్చు, కానీ మొత్తం ఇక్కడ యూరోప్ కి ఒక పార్లమెంట్ ఉంది. ఓకేనా, యూరోపియన్ పార్లమెంట్. యూరోపియన్ పార్లమెంట్ 751 మెంబర్స్ ఉన్నారు. 751 మెంబర్స్. ఓకేనా, యూరోపియన్ పార్లమెంట్ వీళ్ళకి కూడా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ జరుగుతుందంట. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఆఫ్రికన్ యూనియన్ అండి. ఆఫ్రికన్ యూనియన్ అలాగే ఇక్కడ రాసుకోండి, యూరోపియన్ యూనియన్ దగ్గర రాసుకోండి. యూరోపియన్ యూనియన్స్ ఏంటంటే మెయిన్ ఎకానమీ కోసమే ఏర్పడ్డాయండి. ఓకే, దేనికోసం అండి? ఫర్ ఇంక్రీజింగ్ ఎకనామిక్ కోఆపరేషన్. ఫర్ ఇంక్రీజింగ్ ఎకనామిక్ కోఆపరేషన్. ఫస్ట్ వాళ్ళు తీసుకున్న డెసిషన్ ఏంటి అంటే, వాళ్ళు ఏర్పడింది ఎకనామిక్ కోఆపరేషన్ కోసం కాబట్టి దే హ్యావ్ అగ్రీడ్ యూరో యాజ్ ద మ్యూచువల్ కరెన్సీ. మొత్తం యూరోని ప్రతి దేశం అంగీకరించే విధంగా అగ్రిమెంట్ చేసుకున్నారు అనమాట. అవునుగా ప్రతి కంట్రీకి డిఫరెంట్ ఇవి ఉంటాయి. ఏంటి అవి? కరెన్సీస్ ఉంటాయి. ఓకే, మనం అన్నాం కదా, మన స్వీడన్ కి స్వీడిష్ క్రోనారు, నార్వేకి నార్వేజియన్ క్రోనారు. కానీ ఇవన్నీ కంట్రీస్ కూడా యూరోని యాక్సెప్ట్ చేస్తాయి కంపల్సరీగా. ఓకేనా, యూరో ఇస్ ద అఫీషియల్ కరెన్సీ ఆఫ్ యూరోపియన్ యూనియన్. తర్వాత ఆఫ్రికన్ యూనియన్. ఆఫ్రికన్ యూనియన్. ఆఫ్రికన్ యూనియన్ ఆఫ్రికన్ యూనియన్ అంటే ఆఫ్రికాలో ఉన్న కంట్రీస్ కోసం ఇది ఏర్పడింది. ఓకే, ఆఫ్రికాలో ఉన్న కంట్రీస్ యొక్క డెవలప్మెంట్ కోసము మనకి ఆఫ్రికన్ యూనియన్ అనేది ఏర్పడిందండి. ఓకేనా, అయితే ఇది ఏర్పడిన ఒరిజినల్ నేమ్ ఏంటి అంటే ఓఏసి, ఓఏయు, ఆర్గనైజేషన్ ఆఫ్ ఆఫ్రికన్ యూనిటీ. ఆఫ్రికన్ యూనియన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ యాజ్ OAU, Organization of African Unity. Organization of African Unity in the year of 1963. In the year of 1963, and it was disbanded in 2002. 2002లో దీన్ని డిస్బాండ్ చేసేసారండి. అంటే మొత్తం దీన్ని పూర్తిగా రద్దు చేసేసారు. From 2002, the African Union is the official working body of the African continent. ఓకేనా, ఆఫ్రికన్ యూనియన్ ఇంకా 2002 నుంచి కూడా అఫీషియల్ గా మొత్తం ఆఫ్రికా అంతటిని రిప్రజెంట్ చేస్తుంది. ఇట్ హ్యాస్ ఇట్స్ హెడ్ క్వార్టర్స్ ఇన్ అడిస్ అబాబా. అబాబా కాదు, అబాబా, ఇథియోపియా. అడిస్ అబాబా, ఇథియోపియా. ఇందులో మొత్తం మనకి 55 మెంబర్ స్టేట్స్ ఉన్నాయండి. 55 మెంబర్ స్టేట్స్, ఆల్ ఆఫ్ ది ఆఫ్రికన్ కంట్రీస్. యూరోపియన్ యూనియన్ లో మొత్తం యూరోపియన్ కంట్రీస్ లేవండి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. కానీ ఆఫ్రికన్ యూనియన్ లో మొత్తం ఆఫ్రికన్ కంట్రీస్ అన్ని కూడా ఉన్నాయి. 54 స్టేట్స్ ఆఫ్ ఆఫ్రికా. 54 స్టేట్స్ ఆఫ్ ఆఫ్రికా. ఓకే, African Union represents nearly 1.3 billion population. ప్రపంచంలో 1.3 బిలియన్ పాపులేషన్ ఇక్కడ ఉంటుంది. 1.3 బిలియన్ పాపులేషన్.
ఆఫ్రికన్ యూనియన్ లో ఉంటది కంప్లీట్ గా చెప్పాలి అంటే. ఓకే, బట్ ఆఫ్రికా, దిస్ రీజన్ ఈస్ ద మోస్ట్ అండర్ డెవలప్డ్ రీజన్ ఆఫ్ ది వరల్డ్. మోస్ట్ అండర్ డెవలప్డ్ రీజన్ ఆఫ్ ది వరల్డ్. పూర్తిగా అండర్ డెవలప్ లో ఉంది. జీడిపిలో కానీ, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో కానీ, ఓకేనా, దేనిలో చూసుకున్నా కూడా ఆఫ్రికన్ యూనియన్ అనేది కంప్లీట్ గా అండర్ డెవలప్, అంటే ఇంకా డెవలప్మెంట్ జరగలేదు. దానికి రకరకాల కారణాలు ఉన్నాయనుకోండి. ఓకేనా, అది ఆఫ్రికన్ యూనియన్ అండి. ఆఫ్రికన్ యూనియన్ ఏంటంటే ఇంకా అవసరం అనుకున్న పాయింట్స్ చెప్తాను, లేనివన్నీ కూడా వదిలేశాను. ఓకేనా, తర్వాత ఆఫ్రికన్ యూనియన్ తర్వాత నెక్స్ట్ ఏం రాశాను చెప్పండి. ఏషియాన్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. మనకి సంబంధించి, ఓకే, మనకంటే మన ఏషియన్ రీజియన్ కి సంబంధించి ఇది ఒక ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ అండి. ఓకేనా, ఏషియాన్ అనేది. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1967. చాలా పాతదండి. మనకి సార్క్ ఉంది చూసారా ఇండియాకి. ఓకేనా, సార్క్ కంటే కూడా చాలా పాతది. సార్క్ కంటే కూడా చాలా పాతది. సార్క్ 1985 లో ఏర్పడింది, కానీ అంతకు ముందు నుంచి 1967 నుంచి ఏషియాన్ అనేది ఉందండి. ఓకే, ఇట్ ఈస్ గ్రూపింగ్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ అన్నమాట. సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ అంటే ఏషియాలోని సౌత్ ఈస్ట్ రీజియన్ కి సంబంధించిన కంట్రీస్ అన్ని కలిసి ఏషియన్ గా ఏర్పడ్డాయి. కంట్రీస్ ఏంటంటే రాసుకోండి. ఓకే, మీకు తెలుసు సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉండే కంట్రీస్ ఏంటంటే మామూలుగా పైనుంచి కిందకి రాసుకున్న మయన్మార్. ఓకే, ఇండియా పక్క నుంచి అలా కిందకి వెళ్తూ ఉంటాయి. ఇండియా పక్కన రైట్ సైడ్ మయన్మార్ ఉంటుంది. మయన్మార్ కింద థాయిలాండ్, మలేషియా, థాయిలాండ్, మలేషియా. మలేషియా దగ్గర కింద లాస్ట్ కి సింగపూర్ ఉంటుంది. సింగపూర్ కింద ఇండోనేషియా. ఇండోనేషియాలోని ఒక ఐలాండ్ లో బ్రూనె. ఇండోనేషియాలోని ఒక ఐలాండ్ లో బ్రూనె. ఓకే, తర్వాత వీటికి పక్కన అంటే మయన్మార్, థాయిలాండ్ వీటికి పక్కన చైనాకి కింద వైపు ఉండేవి కాంబోడియా. మీకు ఐడియా ఉంటుందని ఒక దగ్గరుండి చెప్తున్నాను. కాంబోడియా, లావోస్, వియత్నాం. కాంబోడియా, లావోస్, వియత్నాం. అండ్ ఫైనల్లీ an island country, group of islands, ఫిలిప్పైన్స్. ఓకేనా, ఫిలిప్పైన్స్ అంటే వీటన్నిటికీ పక్కన రైట్ సైడ్ కరెక్ట్ గా జపాన్ కి కింద వైపు ఫిలిప్పైన్స్ ఐలాండ్స్ ఉంటాయి. మీరు ఒకవేళ అబ్జర్వ్ చేస్తే, కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే 1 2 3 4 5 6 7 8 9 10 సరిపోయి కదా. దీస్ ఆర్ ద 10 member nations of the ASEAN. 10 members nations of the ASEAN. Its headquarters is located in Jakarta. Jakarta, the capital of Indonesia. ఇండోనేషియా క్యాపిటల్ అయిన జకార్తాలో మనకి ఏషియాన్ యొక్క హెడ్ క్వార్టర్ అనేది ఉంటుందండి. ఓకే, ఇవన్నీ కూడా డెవలప్డ్ నేషన్స్. హైలీ డెవలప్డ్ అనలే కానీ సింగపూర్, మలేషియా, థాయిలాండ్ ఇలాంటివి డెవలప్డ్ నేషన్స్ ఏనండి. బాగా అంటే ప్రపంచంలో ఒక ఇంపార్టెంట్ పొజిషన్ లో ఉన్న కంట్రీస్ ఇవన్నీ కూడా. ఓకేనా, ఇది ఏషియాన్ అండి. ఏషియానికి కింద మనకి ఇంకొక గ్రూప్ ఉంటుంది, మనకి సంబంధించిన గ్రూప్ సార్క్.
South Asian Association for Regional Cooperation. South Asian Association for Regional Cooperation. Regional Cooperation. అంటే సౌత్ ఏషియన్ కంట్రీస్ అన్నమాట. ఏషియన్ అనేది సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ సంబంధించింది. ఓకేనా. సార్క్ అనేది కేవలము సౌత్ ఏషియన్ కంట్రీస్ మాత్రమే సంబంధించింది. ఓకే. It was established in the year of 1985. It was established in the year of 1985. Kathmandu as headquarters. Kathmandu, the capital city of Nepal. Nepal capital అయిన కాఠ్మండు దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అండి. ఓకేనా. 1985లో ఇండియా ప్రైమ్ మినిస్టర్ మనకి ఎవరు, రాజీవ్ గాంధీ ఉండేవారు. అతను ఉన్నప్పుడు అతనితో పాటు బంగ్లాదేశ్ ప్రెసిడెంట్ జియోవుర్ రెహమాన్ వీళ్ళిద్దరూ కలిసి మనకి షార్క్ కి ఇనిషియేషన్ తీసుకొచ్చారండి. షార్క్ కి ఇనిషియేషన్ అంటే వీళ్ళిద్దరే కృషి వల్లనే మనకి షార్క్ అనేది ఏర్పడింది. సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్. ఓకే. షార్క్ లో మెంబర్స్ రాసుకోండి. మెంబర్ కంట్రీస్ ఆఫ్ షార్క్. ఇండియా, ఇండియన్ కంట్రీస్, ఇండియా పక్కనే రాసుకోండి. మీకు ఇంకెక్కడికి వెళ్ళక్కర్లేదు. మన నైబర్స్ షార్క్ కంట్రీస్ అన్నమాట. సింపుల్ గా ఇండియన్ నైబర్స్ ఆర్ షార్క్ కంట్రీస్. ఓకేనా. ఇండియా యొక్క నైబర్స్ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి వెళ్తే ఎవరు, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్. ఓకేనా. చైనా వదిలేయండి, మళ్ళీ చైనా కాడికి కలపకండి. ఓకే. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, భూటాన్, అలాగే ఇండియా కింద శ్రీలంక అండ్ మాల్దీవ్స్. శ్రీలంక అండ్ మాల్దీవ్స్. ఎన్ని కంట్రీస్ అయ్యాయి? 1 2 3 4 5 6 7 అయ్యాయా? ఇంకోటి ఉండిపోయింది. బంగ్లాదేశ్ మర్చిపోయాం కదా. బంగ్లాదేశ్ ఇండియాకి మధ్యలో ఉంటది. ఇండియా చంకలో ఉన్నట్టుగా నార్త్ ఈస్ట్ ఇండియా కింద వైపు ఉంటుంది బంగ్లాదేశ్. ఓకేనా. ఈ 8 కంట్రీలు కూడా షార్క్ లో మెంబర్స్ అండి. ఓకేనా. దీస్ 8 కంట్రీస్ ఫార్మ్స్ ఎ గ్రూప్ ఆఫ్ షార్క్, సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్. Okay. It was established in the year of 1985. Okay. SAARC secretariat is located in Kathmandu. SAARC secretariat is located in Kathmandu. And it launched, ever launch చేశారండి? SAARC launch SAFTA, South Asian Free Trade Area in the year of 2006. South Asian Free Trade Area. SAARC అనే సంస్థ 2006లో మనకి సౌత్ ఏషియన్ ఫ్రీ ట్రేడ్ ఏరియా అనే ఒక అగ్రిమెంట్ తీసుకొచ్చింది. అంటే ఏంటంటే సౌత్ ఏషియాలో ఇండియా ఏ దేశానికైనా సరే ట్యాక్స్ లేకుండా ట్రేడింగ్ చేసుకోవడం కోసం ఈ ఇనిషియేషన్ ని తీసుకొచ్చారనమాట. ఓకేనా. అయితే ఇది కరెక్ట్ గా అమలవ్వట్లేదు అనుకోండి. ఎందుకంటే గొడవలు మన కంట్రీస్కి గొడవలు అనమాట. మనకి పాకిస్తాన్కి అసలు ఎవరికి పడదు చెప్పాలంటే. ఏ కంట్రీ అంటే కొన్ని కంట్రీస్ ఉంటాయి, బాగానే ఉంటాయి, కానీ మిగతా కంట్రీస్ ఎప్పుడు గొడవలే అన్నమాట. ఓకేనా. అందుకని చెప్పి అసలు చెప్పాలంటే 2016లో సార్క్ సమ్మిట్ జరగాల్సింది క్యాన్సిల్ అయిపోయింది. ఇంతవరకు కూడా సమ్మిట్ కూడా జరగలేదు. ఓకే. 2016లో సార్క్ సమ్మిట్ పాకిస్తాన్ లో జరగాలి.
ఓకేనా. అయితే పాకిస్తాన్ మేము వెళ్ళమని చెప్పి ఒక్కొక్క కంట్రీ విత్డ్రా అయిపోయింది. అప్పుడు పాకిస్తాన్ లో సమ్మిట్ జరగలేదు. ఇప్పటి వరకు కూడా సమ్మిట్ జరగలేదు. ఇప్పటికైనా అసలు సార్క్ ఇంకా అసలు గ్రూప్ ఉంటుందా ఉండదా అని కూడా మనము చెప్పలేము. ఇంకా సార్క్ గ్రూపింగ్ అనేది ఉంటుందా ఉండదా అని మనం చెప్పలేము కూడా. ఎందుకంటే ఇండియా ఇంట్రెస్ట్ అంతా ఎటువైపు మళ్ళింది అంటే బిమ్స్టెక్ వైపు మళ్ళింది అనమాట. అంటే పాకిస్తాన్ ని పక్కన పెట్టడం కోసం ఇండియా ఈజ్ ఎంకరేజింగ్ బిమ్స్టెక్. ఓకే, పాకిస్తాన్ పక్కన పెట్టడం కోసం ఇండియా బిమ్స్టెక్ అనే ఆర్గనైజేషన్ ఎంకరేజ్ చేస్తుంది. బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. సార్క్ సౌత్ ఏషియన్ కంట్రీస్ మధ్య కోఆపరేషన్ కోసం. ఓకేనా, సౌత్ ఏషియన్ కంట్రీస్ మధ్య కోఆపరేషన్ కోసమే సార్క్ ని ఎస్టాబ్లిష్ చేశారు. ఆర్గనైజేషన్స్ అన్ని ఎస్టాబ్లిష్ చేసేది కోఆపరేషన్. అంటే ఒక గ్రూప్ అనేది ఎప్పుడైనా దేనికోసం అంటే కోఆపరేషన్, అంతే. కంట్రీస్ మధ్య కోఆపరేషన్ కోసం ఎస్టాబ్లిష్ చేస్తారు. ఆ కోఆపరేషన్ లేకపోవడం వల్లే సార్క్ అనేది ఫెయిల్ అయిపోయింది చెప్పాలంటే. ఓకేనా, మనకి ఎప్పుడు గొడవలే కదా పాకిస్తాన్కి ఇండియా గొడవలు, అందువల్ల రాగిపోయింది అనుకోండి సార్క్. అంటే ప్రెసెంట్ ఉంది, అఫీషియల్ గా ఆర్గనైజేషన్ ఉంది, కానీ దానిలో ఇన్వాల్వ్మెంట్ అనేది తక్కువ. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ కారణాలు ఏవో కాదు, మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే సార్క్ కోసం ఒక శాటిలైట్ ని పంపించింది. ఓకేనా, ఇవి సార్క్ కంట్రీస్ అన్ని కూడా వాడుకోవడానికి పనికి వస్తుందనే ఉద్దేశంతో ఒక శాటిలైట్ ని పంపించింది. కానీ పాకిస్తాన్ ఏం చేసింది, మా యొక్క సెక్యూరిటీకి ఇది ఓకేనా, ఏది ఇండియా పంపించిన శాటిలైట్ ఏంటి అంటే సౌత్ ఏషియన్ శాటిలైట్ అనమాట. సౌత్ ఏషియన్ శాటిలైట్ 2017లో పంపించిందండి. ఇండియా లాంచ్డ్. ఓకే, ఇండియా అంటే ఇస్రో లాంచ్డ్ సౌత్ ఏషియన్ శాటిలైట్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2017 ఫర్ కమ్యూనికేషన్ అండ్ మెటరాలజీ. ఫర్ యూజింగ్ కమ్యూనికేషన్ అండ్ మెటరాలజీ. కమ్యూనికేషన్ కోసము, మెటరాలజీ కోసము. ఓకేనా, కమ్యూనికేషన్ కోసము, మెటరాలజీ కోసము ఈ శాటిలైట్ ని పంపించింది. అఫీషియల్ నేమ్ అంటే ఇస్రో నేమ్ ఏంటి అంటే GSAT-9 అన్నమాట. GSAT-9 అనే శాటిలైట్ ని పంపించింది. ఓకేనా, అయితే దీనికి పాకిస్తాన్ ఓకే చెప్పలేదు. అక్కడి నుంచే గొడవలు స్టార్ట్ అయ్యాయి. అక్కడి నుంచే గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఇండియా పంపించింది అందరికీ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో. ఓకేనా, ఇది షార్క్ అండి. షార్క్ గురించి ఇది సమ్మిట్ అసలు 2016 తర్వాత సమ్మిట్ అనేది జరగలేదు. ఈ షార్క్ యొక్క సమ్మిట్ అనేది జరగలేదు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇంకా ఉన్నాయి నెంబర్ ఆఫ్ గ్రూపింగ్స్. సారీ, ఇవాళ నేను కొంచెం వేరేగా ఉన్నాను, మూడు బాగాలేదు, అందుకే కొంచెం ప్రిపేర్ అవ్వలేదు, సరిగ్గా చెప్పలేదు. ఏమైనా తప్పులు ఉంటే ఒకసారి చూసుకోండి. రేపు మ్యాక్సిమం మళ్ళీ అన్ని కరెక్ట్గా ఇంకా వేరే టాపిక్స్, నెంబర్ ఆఫ్ టాపిక్స్ ఉన్నాయి. ఇంటర్నేషనల్ గ్రూపింగ్స్ తో పాటు ఇండిసెస్ ఉన్నాయి. ఏంటవి ఇండిసెస్? రకరకాల ఇండిసెస్లు ఉంటాయి కదా. ఆ ఇండిసెస్ అంటే ఏంటి? డెవలప్మెంట్ ఇండెక్స్, లేకపోతే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్, ఇలాంటి రకరకాల ఇండెక్స్ల గురించి, అలాగే దీని గురించి ఏంటవి ఇంటర్నేషనల్ గ్రూపింగ్స్ ఇంకా చాలా ఉన్నాయి. మనం చెప్పి పేర్లు రాసి కూడా ఉంచేసాము. ఆ గ్రూపింగ్స్ గురించి చెప్పేసి మ్యాక్సిమం ఎక్కడితో స్టాటిక్ జీకేని కంప్లీట్ చేస్తాము. ఓకేనా, హ్యావ్ ఎ గ్రేట్ డే. హలో సార్. చెప్పండి సార్, ఇది స్టాటిక్ జీకే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి సార్? ఫస్ట్ స్టాటిక్ జీకేకి స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ ఉండదండి. ఇది సముద్రం, ఎక్కడి నుంచైనా దిగొచ్చు, ఎక్కడైనా ఎండ్ చేసుకోవచ్చు. ఓకే సార్. సార్, దీనికి రిఫరెన్స్ బుక్ ఏది యూజ్ చేయాలి? స్టాటిక్ జీకే అంటే రిఫరెన్స్ బుక్లు ఉంటాయి, లూసెంట్స్ కానీ లేదా అరిహంత బుక్లు కానీ దొరుకుతాయి. ఓకే సార్. కానీ మెయిన్ అన్ని టాపిక్స్ ఒక బుక్ లో ఉంటాయంటే మాత్రం కష్టం. ఇప్పుడు ఇంటర్నేషనల్ గ్రూపింగ్ చెప్తున్నాం, ఇవన్నీ కూడా అందులో ఉంటాయి అంటే ఉంటాయి అని అయితే నేను చెప్పలేను కన్ఫామ్ గా. ఓకే సార్. ఓకేనా.
సమీర్తో ఏదో క్వశ్చన్ అడిగావు కదా నువ్వు. ఉన్నాడు సమీర్ లేడు కదా, వెళ్ళిపోయాడు కదా. ఏదో క్వశ్చన్ అడిగాడు. ఓకే చూద్దామండి ఏంటది. G7 పెట్టింది ఎకనామిక్ గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా సార్, మన ఎకానమీ కూడా పర్లేదు కదా 1970s లో. ఓకే G7 గురించి ఇండియాలో ఎందుకు లేదని చెప్పి సమీర్కి డౌట్ పెట్టుకున్నాం. ఓకేనా, అచ్చా పక్కన పెడదామండి. హ్యావ్ ఏ గ్రేట్ డే. బాయ్ అందరికీ కూడా.